ఇవాళ ఆకాశాన్ని అంత ఎత్తుకు ధరలు పెరిగినాయి. ఇలా సిద్దిపేటలో ఎక్కడ పోయినా 50 లక్షల కోటి రూపాయలకు ఎకరమైనటువంటి పరిస్థితి. రైతుల గౌరవాన్ని పెంచారు మన కేసీఆర్. రైతుల్లో ఇలా ధైర్యం వచ్చింది, ఆత్మవిశ్వాసం పెంచారు రైతులను. ఇలా మన కేసీఆర్ గురించి కొంతమందికి తెలియదు, కానీ మన సిద్దిపేట బిడ్డలకు బాగా తెలుసు. వారు ఎమ్మెల్యేగా ఉంటే చింతమడకలోని మైసమ్మ కుంటలో వ్యవసాయం చేసినారు. ఆనాడు కరువు మంత్రిగా ఉంటే వ్యవసాయం చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉంటే వ్యవసాయం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉన్నా వ్యవసాయం చేశారు. ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ రోజు కూడా వ్యవసాయం చేసే ఒక రైతు బిడ్డ, నిఖార్సైన రైతు బిడ్డ మన కేసీఆర్. ఈ రాష్ట్రం ఒక రైతు నాయకుడి చేతుల్లో ఉంది కనుకనే ఇవాళ ఈ రాష్ట్రంలోని రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందుకే ఈ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు వచ్చినా, రైతు బంద్ వచ్చినా, రైతు బీమా వచ్చినా, కళ్యాణ లక్ష్మి వచ్చినా, ఇవాళ రైతులకు చెక్ డ్యాములు కట్టి చెరువులు బాగా చేసి గోదావరి నీళ్లు తెచ్చి ఈ రైతులకు కొండంత అండగా నిలబడ్డాడు మన కేసీఆర్. దీన్ని ఎవరన్నా కాదనగలుగుతామా? అరే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య ఒక్క ఛాన్సీ అంటుర్రు. బిడ్డ ఒక్కసారి కాదు 11 సార్లు మీకు ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వడానికి చేతగాని పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు 11 సార్లు ఇస్తున్నా మీరు చేయలేని పనిని 9 ఏళ్లలోపే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి చూపించాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్.